కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో ఈ దినపు శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, బాగున్నారా? దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక అవకాశాన్ని ఇచ్చినాడు. మరి దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు వాటిని శ్రద్ధగా మనం ఆలకిస్తే ఆత్మీయ మేలు మనం పొందుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము ఆరంభం నుంచి 6 వచనాలు మనము చదువుకుందాం. ఎలాగనగా, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనిచేయు వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరకయే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మను కూలి పెట్టుకొనలేదని. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడాయను. ప్రేమగల మా నాయన, దయగల మా తండ్రి, చదవబడిన ఈ మాటలు మాకు మీరే వివరించండి, బోధించండి. మా మంచి బోధకుడవు, పరిశుద్ధాత్ముడా మా మధ్యలో ఉండి మా హృదయంలో సిద్ధపరచండి. వినువారిని, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నన్నును మీరే మీ అభిషేకం కింద శిలువ చాటున మరుగుపరిచి మీరే మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మాటలు మనం చదువుకున్నాం. ఇందులో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యాన్ని గురించినటువంటి చక్కటి ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉపమానంలో దాగి ఉన్న సంగతి ఏంటంటే, ద్రాక్ష తోట పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉండగా, పనివారు ద్రాక్ష తోటలో పని చేయటానికి కావలెను, లేక పనివారు పని చేయాలి అన్న సంగతిని ఇక్కడ ఒత్తి పడుకుతున్నట్టుగా మరి ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని దాసులు లేక దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి తన పిల్లలు, మరి విశేషంగా సేవ కొరకైన సమర్పించుకున్నటువంటి దైవజనులు, సువార్థికులు, పనివారు, వారు ఎలాగుండాలట అంటే సోమరులుగా ఉండకూడదని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు మరి పొద్దున లేచి కొంతమందిని పనికి పెట్టుకున్నాడు ఆ యజమాని. తర్వాత 12 గంటలకు వెళ్ళాడు, కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారు. మీరెందుకు ఊరికే నిలుచున్నారు అంటే, అయ్యా మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదు అని అంటా ఉన్నారు. అయితే రండి అని వారిని కూడా పనికి పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగనే 3 గంటలకు కూడా చేసినాడట. తిరిగి ప్రొద్దుగుంకు వేళ 5 గంటలకు, సాయంకాల సమయమున, ఇక కొంత సమయమే, కొన్ని గడియలే మిగిలి ఉన్నాయి. అలాంటి సమయంలో కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. 6వ వచనంలో మనం చదువుకున్న భాగంలో చూస్తే, దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకే నిలిచి ఉన్నారని వారిని అడుగగా అన్న మాట ఇక్కడ మనకు కనబడతాం. చూడండి, ప్రభు దేవుని రాజ్యమును గురించినటువంటి లేక దేవుని పని గురించినటువంటి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మరి ఈ మాటలు బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఓ ప్రియ సోదరి, ఓ దాసుడా, ఓ దైవజనుడా, ఓ కాపరి, ఓ విశ్వాసి, ఓ సువార్థికుడా, నీవెలాగున్నావు? ఊరికే ఒకవేళ నీ సమయాన్ని
వ్యర్థపరుస్తున్నట్లయితే ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో ఊరికే ఎందుకు నిలుచున్నారు, రండి నా ద్రాక్ష తోటలో పని చేయండి అని ఆయన పిలుస్తా ఉన్నాడు. రెండవ మాట మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని రాజ్యాన్ని లేక ద్రాక్ష తోటలో పని చేయటానికి కొరకై ఆయన మరి పనివారి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. పనివారు పని చేయాలి. దేవుని రాజ్యాన్ని కట్టుట అన్న పనిని దేవదూతలకు ఆయన అప్పగించలేదు, కానీ మనుష్యులమైన మనల్ని ఈ లోకంలో మనకు బాధ్యతనిచ్చి దేవుని రాజ్యాన్ని కట్టడానికి కొరకై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే పత్రిక భాగంలో మనం చూసినట్లయితే నిన్ను పిలిచిన పిలుపును నీవు జ్ఞాపకము చేసుకో అన్నాడు. జాగ్రత్తగా నిన్ను పిలిచిన పిలుపును ఎరిగి ఉండు అని మరి హెచ్చరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనము దేవుని పని కొరకై నిలబడి ఉన్నాము లేక పని చేయటానికి ఇష్టపడతా ఉన్నామంటే మనం ఎంతో బాధ్యత కలిగి ఆ పని చేయాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక కొన్ని మాటలు మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, అన్ని పనుల కంటే ప్రాముఖ్యమైనది దేవుని రాజ్యమును కట్టుట లేక దేవుని రాజ్యములో పని చేయుట లేక దేవుని రాజ్యము కొరకు ఒకడు పని చేయుట అని కోరుతున్నటువంటి కార్యక్రమం. ఈ లోకంలో మనము దేవుని పనే చేస్తూ ఉంటే మన పని ఎవరు చేస్తారు? మనకు ఆహారం కావాలి కదా, బట్టలు కావాలి కదా, మనం పని చేసుకోవాలి కదా అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నట్లయితే ప్రభు అంటా ఉన్నాడు, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని అక్కడ వ్రాయబడి ఉంది మత్తయి సువార్త 6:33లో. కాబట్టి మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్యము కొరకైనటువంటి పని నీవు కలిగి ఉండాలి. అది నీవు ప్రార్థన చేస్తున్నావా, వాక్యం ప్రకటిస్తున్నావా, లేకపోతే కొన్ని కరపత్రికలు ఇస్తున్నావా, లేకపోతే ఎవరికైనా నీవు సాయం చేస్తా ఉన్నావా దేవుని పక్షంగా, మొదట ఆ పని నీవు చేయాలి. దేవుని రాజ్యమును కట్టే పనిలో నీవు ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తారు. రెండవది ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే శిష్యులు ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు అని వారు అడుగుతున్నప్పుడు ప్రభు వారికి ప్రార్థన గురించి చెబుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చూడండి, దయచేసి గమనించండి. లేక ప్రభువే ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్న మాట మనకు కనిపిస్తుంది. మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగూ చేయండి అని ఆయన మాట్లాడుతూ 10వ వచనానికి వచ్చేటప్పటికి చెప్తున్నాడు, పరలోకమందున్నటువంటి మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అని ప్రార్థన చేయండి అని ఆరంభిస్తూ ఉన్నాడు. అంటే మొట్టమొదటిది 6:33లో మనం చదువుకున్నాము, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకండి లేక అక్కడ పని చేయండి అంటా ఉన్నాడు. రెండవ విషయం మనం చూసినట్లయితే ఆ ప్రార్థనలో నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ రాజ్యము దిగిరావాలి, నీ రాజ్యం మా మధ్యలో ఉండాలి. పరలోకంలో ఎలాగున సమాధానము, సంతోషము, నెమ్మది ఉందో అలాంటి శ్రేష్టమైనటువంటి మరి ఆ సంగతి భూమి మీద కూడా జరిగించబడాలి. అనగా దేవుని చిత్తము ఈ భూమి మీద కూడా జరిగించబడాలి అని మనం ప్రార్థన చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని ప్రభు యొక్క మనస్సును మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన కన్య అయిన మరియ గర్భాన పరిశుద్ధుడుగా జన్మించి సర్వ మానవాళి పాపమును పరిహరించి ప్రతి మనిషిని పవిత్రపరిచి పాపములు క్షమించి తన రక్తం చేత మానవుని విడిపించి విమోచించి నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళటానికి కొరకై, ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి కొరకై సమస్త కార్యాన్ని బలియాగమైపోయి సమస్త కార్యాన్ని చేసి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఆయన అనేకులకు 40 దినములు కనబడుతూ 40 దినములు మనుషులతో మాట్లాడుతూ ఆయన భూమి మీదనే ఆయన సంచరిస్తున్న సమయంలో చూడండి, ఒక మాట, చక్కటి మాట రాయబడింది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. కదండి, ఆయన చేసిన కార్యమంతా చేసి తిరిగి పరలోక రాజ్య విషయములను ఆయన బోధిస్తూ ఉన్నాడట. ప్రభు యొక్క మొట్టమొదటి ప్రసంగంలో కూడా మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే
ఆయన చెబుతా ఉన్నాడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మడి అని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం. ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ తన పరిచర్యను ఆరంభించి తను తాను కలువరి శిలువకు అప్పగించుకొని చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయే సమయంలో కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని రాజ్య విషయములను ఆయన బోధిస్తూ ఉన్నాడట. పిల్లారా, దేవుని రాజ్యం ఎంత ప్రాముఖ్యమైందో అందుకనే మనం చదువుకున్నటువంటి ఉపమానంలో మత్తయి సువార్త 20వ అధ్యాయంలోని ఉపమానంలో చూసినట్లయితే ఆయన పొద్దున పోయి కొంతమందిని పనికి పెట్టుకుంటా ఉన్నాడు, తిరిగి మధ్యాహ్నం 9 గంటలకు పెట్టుకున్నాడు, మళ్ళీ 12 గంటలకు 3 గంటలకు పెట్టుకున్నాడు, చివరికి 5 గంటలైనా సరే రండి, ప్రాముఖ్యమైన పనిలో మీరు ఉండండి అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితంలో ప్రభువు మనల్ని విమోచించి రక్షించి మనల్ని విడిపించి ఉన్నట్లయితే మనల్ని రక్షించి ఉండగా మనము దేవుని పనిని చేయువారముగా ఉండాలి. ఆసక్తి కలిగి ఆ పనిలో మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఏమని ప్రార్థించాలి? ప్రభువా, నీ రాజ్యము మాకొచ్చునుగాక. ప్రభువా, పరలోకంలో ఎలాగో అలాగనే భూమి మీద కూడా జరిగించబడుగాక నేను ప్రార్థన చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయన అలాగున మరి మనము పని కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. చూడండి, దేవుని పని చేయించిన సేవకులు ఎలాగో చేయాలి అంటే అది నిలిచి ఉండే పనిగా ఉండాలని కూడా ఆయన జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ద్వారా మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి గమనించండి, 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి కూడా ఇట్లా ఉన్నాయి, 10 నుంచి 15 వరకు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడనూ ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినెడల వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడినెడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. చూడండి, దేవుని పని మనమందరం చేయాల్సిన వారమే ఉన్నాము, చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఆ పని ఎట్లా చేయాలి? ఎలాంటి నాణ్యతతో మనం చేయాలి? నిలిచి ఉండే పనిగా చేయాలి. వేయబడిన పునాదిని మనము తెలుసుకొని ప్రభు వేసిన పునాది మీద మనము కట్టబడుతుండాలి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం పూనుకోవాలి. అలా కాకుండా మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలను, సొంత తెలివిని ఉపయోగిస్తే అది ఒకవేళ గడ్డి, కొయ్యకాలతో సమానమైపోయి కాలిపోయే ప్రమాదం ఉంది. ఒక దినం వస్తుందట, అగ్ని చేత దాన్ని పరీక్షించినప్పుడు అది కాలిపోతుందంట. మన పని నిలిచి ఉండేదిగా ఉండాలి అంటే నీవు ప్రభు చిత్తం ఎరిగి పని చేయాలి. ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టి, ప్రభు దగ్గర నీవు కనిపెట్టి, ప్రభు ఏ పని చేయమంటాడో దాన్ని చేయటానికి నీవు ప్రయత్నం చేయాలి. అలాగన కాకుండా మన సొంతము చేసినట్లయితే ఓ ప్రియ సోదరి, అది నష్టానికి దారి తీస్తుందని జ్ఞాపకం చేస్తాం. సామెతల గ్రంథంలో మనకు ఒకటి తెలుసు, ఒక మాట అనేక సార్లు మనం చదువుకున్నాం. అక్కడ జ్ఞాని సొలొమోను ఏమంటాడంటే 14వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడింది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయను. మనుషులు అనుకుంటాడు నేను చేసేది సరిగానే చేస్తున్నా అని అనుకుంటాడు, కానీ తుదకు దేవుని చిత్తమునకు సరిపోయేదిగా లేకపోతే మరణానికి త్రోవ తీయను. అది కొయ్యకాలు, గడ్డి లాంటి పరిచర్య అయితే, పని అయితే అది కాల్చివేయబడుతుంది అంట. మన పని కాల్చివేయబడే పనిగా ఉండకూడదు. అది దేవుని రాజ్యమును గురించేటువంటి పని కనుక నిలిచి ఉండే పనిగా మన పని ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఓ ప్రియ సోదరి, మాట నీ పిలుపును, నీ ఏర్పాటును జాగ్రత్తగా కనిపెట్టు. అదే సమయంలో ప్రభు ఏం కోరుతున్నాడో దాన్ని నీవు చేయి.
ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నీవు ఊరికే ఎందుకు నిలుచున్నావు అని ఆయన చెబుతూ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పని చేయవారమైతే జాగ్రత్తగా చేయాలని ప్రభు కోరుతాడు. ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎన్నో ఉపమానముల రీతిని ఉపమానములుగా ఆయన విభజించి చక్కగా అర్థమయ్యేటట్టుగా పరలోక రాజ్య సంగతులను మనకు బోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 9 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ విత్తువాని ఉపమానం కనిపిస్తుంది. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నీళ్ళను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. పిల్లరా, ఈ ఉపమానము మనకు తెలుసు. అయితే ఇందులోని కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే గమనించండి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంట అంటే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అన్న మాట ఇక్కడ మనం చూస్తాం. బయలు వెళ్ళాను. దేవుని పని మనం చేసేవారం ఎట్లా ఉండాలట అంటే బయటికి వెళ్ళే వారంగా ఉండాలి. బయటికి వెళ్ళి అనేకులకు మనము మరి దేవుని వాక్యమును బోధించేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాం. అనేకసార్లు మనం ఏం చేస్తామంటే మన యొక్క అనానుకూల పరిస్థితిలో లేకపోతే మనమే కల్పించుకున్న పరిస్థితిలో మనం అడ్డు పెట్టుకొని బయటికి వెళ్ళకుండా మరి ఇక్కడే ఉండిపోయే ప్రమాదం ఉంది. దానివలన మరి లోకంలో ఎంతోమంది ప్రభుని ఎరగకుండా ఈ లోకాన్ని వదిలిపెట్టే వారి స్థితిలో మనుషులు ఉన్నారని మనము గుర్తించాలి. ఇక్కడ చూస్తే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. బయటికి వస్తేనే బయటికి పోతేనే ఆ పొలంలో విత్తనాలు చల్లగలుగుతాడు. పొలం ఎక్కడుంది? బయట ఉంది, ఇంట్లో లేదు. అయితే ఆ పొలము నీవు కనుగొంటే నీవు విత్తటానికి వీలవుతుంది. ఆ పొలంలో నీవు వెళ్ళినప్పుడే మరి ఆ పొలంలో ఆ విత్తనాలు చల్లటానికి వీలవుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి మానవులను రక్షించి నిత్యరాజ్యానికి మనుషులను తీసుకువెళ్ళటానికి కొరకై ఆయన ఆకాశం నుండే ఒక్కొక్కరిని ఆకర్షించలేదు. అక్కడి నుండి ఆయన కార్యం చేయలేదు, కానీ ఆయన పరమును వీడి ఈ లోకమునకు వచ్చాను, పరలోకాన్ని వదిలిపెట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము ఎన్నోసార్లు చదువుకున్న మాట. ఆయన సింహాసనం విడిచిపెట్టకూడదని అనుకొనకుండా విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తను తాను తగ్గించుకొని దాసునిగా చేసుకున్నాడు. విధేయత కలిగి ఆయన తను తాను సమర్పించుకున్నాడు. విధేయత కలిగి సమర్పించుకున్నాడు కనుక మనము రక్షించబడినాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే గమనించండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని, కుమారుడై ఉండి కూడా ఈ లోకంలోనికి వచ్చి మనుష్యుడుగా అవతరించి ఆయన శ్రమ పొంది మన కొరకై తను తాను అప్పగించుకున్నాడు. ఆ సమయంలో ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. తండ్రి ఎదుట విధేయత చూపటానికి తాను శ్రమ పొందాల్సి వచ్చింది. ఆయన శ్రమ పొందాడు మన కొరకు. ఓ ప్రియ సోదరి, మరి విత్తుటకు వెళ్తున్నటువంటి నీవు, లేక దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సిన నీవు ఎక్కడికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి అని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినట్లయితే, 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులే ఉందరని వారితో చెప్పారు. చూడండి, మీరు యెరూషలేములో
పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు. అంటే మీరు శక్తిని పొందిన తర్వాత మీరు ఎక్కడెక్కడ పని చేయాలా? బయటకు వచ్చి యెరూషలేములో లేక చుట్టుపక్కల ఉన్నటువంటి యూదయ సమరయ దేశాల్లో, అంతేకాకుండా బూదిగంతముల వరకు మీరు పనిచేయాలన్నాడు. అందుకనే ఓ ప్రియ సోదరి, ప్రభు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని వారు స్వీకరించినారు. కనుకనే ప్రపంచమంతటా యెరూషలేములో నుండి తన దాసులు ప్రపంచమంతా చెదిరిపోయి సువార్తను ప్రకటించినారు, విత్తనములు విత్తినారు. దేవుని రాజ్య విత్తనాలు విత్తినప్పుడు అక్కడ గొప్ప పంటను మనం చూస్తా ఉన్నాం. ఈనాడు భారతదేశంలో కూడా మరి యేసు శిష్యుడైనటువంటి తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించగా నేడు స్వేచ్ఛగా ప్రభువును అంగీకరించి ప్రభువును ఆరాధించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ బయటకు వెళ్ళవలను అన్న మాట ఓ ప్రియ సోదరి మనం స్వీకరించాలా. ఆ మాట నీవు ఇష్టపడుతున్నావా? నీవు బయటికి వెళ్ళాలి. బయటికి వెళితే కానీ నీవేం చేయలేవు. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ఓ తిమోతి, సమయమనక అసమయమనక సువార్తను ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ మాటలు మొదటి 2 వచనాలు ఇట్లా వ్రాయబడిన, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు. ఇక్కడ తిమోతికి చెప్తా ఉన్నాడు, ఓ తిమోతి, నీవు బయటికి వెళ్ళు, అదే సమయంలో సమయమనక అసమయమనక వాక్యాన్ని బోధించు, నీ విత్తనాలు చల్లు, దేవుడు ఆ విత్తనమును ఫలించినట్టుగా చేస్తాడు. చూడండి, రైతు పొలంలోనికి పోయి విత్తనాలు విత్తుతున్నాడు అంతే. అది దాని తర్వాత అది ఎట్లా మార్పు చెందుతూ ఉందో, ఎట్లా ఫలభరితంగా మారుతూ ఉందో రైతుకు తెలియదు, అది దేవుడే చేస్తూ ఉన్నాడు. కాబట్టి విత్తనము విత్తుట అన్నది ఎంతో ప్రాముఖ్యమైనది. అది కూడా ఎట్లా చేయాలట అంటే ధారాళముగా విత్తాలి, విస్తారముగా విత్తాలి. అవి కొన్ని రాత్రి నిలబడచ్చు, కొన్ని త్రోవలబడిపోవచ్చు. అయితే మంచి నిలబడిన విత్తనాలు 100 60 30 ఫలిస్తాయని ప్రభు జ్ఞాపకం చేస్తాను. అయితే నీవు చేయాల్సిన పని ఏంటంటే నీవు విత్తాలి, నీవు బయటికి వెళ్ళాలి, సమృద్ధిగా విత్తాలి. ఆ విత్తే విషయంలో చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఇట్లా వ్రాయబడింది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని చెప్తా ఉన్నాడు. కొంచెముగా విత్తితే కొంచెమే పంట, కొన్ని విత్తనాలు విత్తినావు అనుకోండి కొంత పంట వస్తుంది. సమృద్ధిగా విత్తితే సమృద్ధి పంటను నీవు కోసుకుంటావు. ఇక్కడ సంఘమునకు మరి ఆర్థికమైనటువంటి సహాయాన్ని లేక ఆ ఆర్థికమైనటువంటి మరి అక్కలు తీర్చడానికి కొరకై మరి విత్తనం గురించినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కొంచెం ఇస్తే మరి కొంచెమే వస్తుంది పంట, విస్తారముగా విత్తితే విస్తారమైన సమృద్ధి పంటను మనం పొందుకోగలుగుతామని జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఆ ఉన్నటువంటి విత్తనము ఏది ఫలిస్తుందో తెలీదు, నీవు విత్తాలంతే. సమయమనక అసమయమనక నీవు వాక్యాన్ని బోధించాల, నీవు వెళ్ళాలి, వాక్యాన్ని బోధించాలి. ఓ ప్రియ సోదరి, ఈ కార్యాలు నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ నీవు కలిగి ఉండకపోతే ప్రభు చాలా సీరియస్గా చెప్తా ఉన్నాడు. ఆయన పని అది, ఆయన మిషన్ అది. ఆయన ఆరంభం నుంచి పరలోక రాజ్యమును గురించిన మాటలే చెప్తూ వచ్చినాడు. నిన్ను పరలోకానికే రక్షించినాడు. ఎందుకో ఊరికే గాలికి ప్రయాసపడినట్టుగా నేను రక్షించలేదు, పరలోకము కొరకు నేను రక్షించినాడు. పరలోక రాజ్య విషయాలే నీవు బోధించాలని ఆయన జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథంలో ఒక మాటను చూసినట్లయితే దయచేసి గమనించండి. 11వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఉదయమందు విత్తనం విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీవు ఎరగవు. ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు ఉదయకాలం నుంచి సాయంకాలం విత్తుతూ ఉండాలి అంతే. నీ పని ఏంటి? విత్తడమే అంతే. అది ఫలించునో ఇది ఫలించునో తెలియదు.
దాని ఫలం ఇచ్చేవాడు ఆయనే. రెంటిని సమానముగా ఎదుగజేసేవాడు కూడా ఆయనే జరిగిస్తాడు. సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు. 5వ వచనంలో రాయబడింది ఆ మాట. సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు. మనకు తెలియదు, నీ పని చేయాలి అంతే. చూడండి, దేవుని సేవకులు చాలా దూర దేశాల నుంచి వచ్చినారు, సువార్తను ప్రకటించి ఏమీ తెలియని స్థితిలో, చదువు లేదు, సరైనటువంటి స్థితి లేదు. అలాంటి సమయంలో వారు ప్రేమతో దేవుని వార్తను ప్రకటించినారు, ప్రేమించినారు, సమకూర్చుకున్నారు. ఆ ఫలములు ఈ దినాన్ని మనం చూస్తాం. ఆ ఫలాలు చూస్తున్నాం కనుక మనం కూడా ఏం చేయాలట అంటే దేవుని రాజ్యం కొరకైనటువంటి ప్రయాసలో మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనం అలాగనే ప్రయాసపడుతుంటే ప్రభు ఏం చేస్తాడట అంటే దాన్ని స్థిరపరుస్తూ వస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చివరి వచనంలో చూసినట్లయితే 20వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, వారు వాక్యమును ప్రకటించిరి, ప్రభు వారి వెనవంట ఉండి వాక్యమును స్థిరపరచును అని అక్కడ రాయబడింది. నీవు చేసిన పని వాక్యాన్ని ప్రకటించాలి అంతే. అయితే దాన్ని స్థిరపరచువాడు ఆయన. ఈనాడు అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే వారికి మనం చెప్తే వారు వింటారో లేదో, వీరికి చెప్తే మనం వింటారో లేదో, లేక వారు ఎదిరిస్తారేమో. ఈనాడు ఎంతో ఆటుపోట్ల మధ్యలో సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎవరు దాన్ని ఒప్పుకోవడం లేదు. పరలోక రాజ్యం గురించినటువంటి సంగతులు ఒప్పుకోవడం లేదు. అయినా నీవు ఆ పని చేయాలా, దాన్ని ఫలింపచేయవాడు ఆయనే. నీవెరగవు, ఏది ఫలించినో నీకు తెలియదు. సమస్త క్రియలను జరిగించువాడు దేవుడు, ఆయన జరిగిస్తాడు అంటా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సువార్త పనిలో ఉండాలి. దేవుని రాజ్య సంగతులను మనము జరిగించువారముగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. స్వచ్ఛమైనటువంటి సువార్త. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఏమన్నా 3వ వచనంలో చూస్తే ఏమన్నాడంటే, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చెను, లేఖన ప్రకారం ఆయన మరణించినాడు, చనిపోయినాడు, లేఖన ప్రకారం తిరిగి పునరుత్థానుడై లేచినాడు. ఇలాంటి స్వచ్ఛమైన విత్తనాలు నీ విత్తాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. లోక సంగతులు మాట్లాడి ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. చాలామంది తమ వాక్చాతుర్యాన్ని చూపించడానికి ఎన్నో సంగతులు మాట్లాడుతున్నారు, మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనేకుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాంటి స్థితి కాదు. దానికి మళ్ళీ వివరణలు ఇవన్నీ అవసరం లేదు. నీవు నేరుగా యేసును గురించినటువంటి, యేసు ప్రేమను గురించినటువంటి సంగతులు, స్వచ్ఛమైన విత్తనాన్ని విత్తితే దాన్ని ఫలింపజేయవాడు ఆయనే. కాబట్టి ప్రియ సోదరి, ఈ మాటలు ఇక్కడితో ముగించుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఉపమానాన్ని గురించి నెక్స్ట్ సెషన్లో మనము మాట్లాడుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమగల మా నాయన, మేము చెప్పుకునే ఈ మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవును తండ్రి, సమస్త కార్యములు జరిగించువారు మీరు, దేవుని రాజ్యం కొరకటువంటి చింత కలిగిన వారు మీరు, నీ దాసులను మీరు అభిషేకించి వాడుకునేవారు మీరు, ప్రతి విత్తనము ఫలింపజేయవారు మీరు. తండ్రి సాయం చేయండి. బలహీనం తండ్రి బలపరచండి. మీ రాజ్యం కొరకు పనిచేయవారినిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఊరికే నిలిచి ఉండకుండా దేవాని ద్రాక్ష తోటలోనికి మీరు పిలుస్తూ ఉన్నారు. ఓ దేవా, సహాయం చేయమని ఈ మాటలు విన్నటువంటి ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రభా, మీ పని కొరకైనటువంటి సిద్ధపాటును అనుగ్రహించండి. నేను అక్కడ సమీపంగా ఉండగా దేవా, కొంతమందిని నా ప్రభు దగ్గర నడిపించడానికి ప్రభా సాయం చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.